నేను వేసితో సెక్స్లో పాల్గొన్నాను. అంగం మీద పుండు పడింది. మూత్రం కూడా మంటగా వచ్చింది. గజ్జల్లో గెడ్డలు కట్టాయి. యాంటీబయాటిక్ మందులు వాడాను. కొంతకాలానికి బాధలు తగ్గాయి. నా రోగం పూర్తిగా తగ్గినట్లా తగ్గనట్లా, నాకు ఎయిడ్స్ వచ్చినట్లా రానట్లా. నేను వేసితో కలిసి 2 నెలలైంది. ఇంకా ముందు ముందు ఏమైనా బాధలు కనబడతాయా? వేసితో కలవడం ఇదే మొదటిసారి. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలి? కొంతమంది వేసల్లో హెచ్ఐవి ఉంటుంది, సిఫిలిస్ ఉంటుంది, షాంక్రాట్స్ ఉంటాయి, గనేరియా ఉంటుంది, ఎల్జీవి ఉంటుంది, గ్రాంజులో ఇంగ్వేనర్ ఉంటుంది, హెర్పిస్ సింప్లిస్ ఉంటుంది, హెపటైటిస్ బి ఉంటుంది, హెపటైటిస్ సి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోసి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇన్ని ఉంటాయి. ఎందుకంటే రకరకాల మనుషులతో పాటు కూడా రకరకాల వ్యాధులు వాళ్ళలో ఉంటాయి. చూడండి, ఒక అంచేత ఒకసారి 2-3 రావచ్చు. ఈయన విషయంలో షాంక్రైట్స్ అయి ఉంటాయి. పుళ్ళు పడ్డాయి, గద్దలో గడ్డ అంటే మన వాళ్ళు అడ్డకర్రలు వచ్చాయి అంటారు. 2 పక్కల గద్దలో గడ్డలు కడతాయి. జ్వరం వస్తుంది, బాగా నొప్పి అనిపిస్తుంది, పుళ్ళు కూడా చాలా నొప్పి అనిపిస్తాయి. సిఫిలిస్ పుండు అయితే నొప్పి ఉండదు. సిఫిలిస్ పుండు ఒకటే పడుతుంది, నిదానంగా పెరుగుతుంది. పెయిన్లెస్ అల్సర్ అంటాం. పెయిన్లెస్, నొప్పి లేదు. ఇక్కడ నొప్పి అనిపిస్తుంది కనుక పుళ్ళు చేయన్నారు కనుక అదే షాంక్రైట్స్ మరి నొప్పి ఉంటుంది, జ్వరం కూడా వస్తుంది, గడ్డలు కూడా ఉంటాయి. గద్దలో అందుకే మనం నడిచేప్పుడు ఆ కాళ్ళు ఇలాగ పంగల్కర్రలాగా వేస్తారు. కాళ్ళు వాళ్ళు నడుస్తున్నాయని అడ్డకర్రలు అంటుంటారు. ఆ జబ్బుని అడ్డకర్రలు మారుతారు. కానీ షాంక్రైట్స్ అంటాం. మందులు వాడితే యాంటీబయాటిక్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. కరెక్ట్ డోసు ఫుల్ కోర్స్ వాడితే మాత్రం 1 వారం రోజులు సరిగ్గా కరెక్ట్ డోసు వాడితే మాత్రం తగ్గిపోతాయి. తగ్గిందా లేదంటే మనం టెస్ట్ చేయించుకోవడం. టెస్ట్ చేసి డాక్టర్ చెప్పేస్తారు. కరెక్ట్ ఏదో అన్క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళి వాళ్ళు ఏదో తగ్గని అయిపోయింది అంటారు. అలా కాదు, క్వాలిఫైడ్ డాక్టర్కి ఎప్పుడైనా సరే ఇలాంటి జబ్బులని క్వాలిఫైడ్. కానీ చాలామంది ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళడానికి సిగ్గుపడతారు. ఏదో నాటు డాక్టర్కి వెళ్తారు, అన్క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్తారు. వాడికి ఏబిసిడీలు తెలియవు. ఏదో బిల్లు ఇస్తారు, 4 పేర్లు తీసుకుంటాడు, 4 మందులు తీసుకుంటాడు, 4 మందులు ఇస్తాడు, తాత్కాలికంగా తగ్గుతుంది. తగ్గిన కూడా అలాంటి వాళ్ళకి తగ్గదు. అంచేత డాక్టర్ ఎప్పుడైనా సరే క్వాలిఫైడ్ డాక్టర్ అండి, నాకు ఉందా లేదా అంటే టెస్టులు చేయించుకోండి. హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి, హెపటైటిస్ బి చేయించుకోండి, హెపటైటిస్ సి చేయించుకోండి, సిఫిలిస్ వీడిఆర్ఎల్ చేయించుకోండి. ఈ టెస్టులు చేయించుకుని దాని ప్రకారం చూస్తే మీ జబ్బు ఉందా లేదా తెలిసిపోతుంది. ఫుల్గా సాధారణంగా మాత్రం మందులు వాడితే అన్నీ పూర్తి సుఖవ్యాధులు అన్నీ తగ్గిపోతాయండి. ఒక హెర్పిస్ సింప్లిస్ అంటే తగ్గదు. సిఫిలిస్ సరిగ్గా కోర్సు సిఫిలిస్ తగ్గిపోతుంది, పూర్తి తగ్గిపోతుంది. అన్ని సుఖవ్యాధులన్నీ కరెక్ట్ డోసు వాడితే అన్నీ కూడా 100% క్యూర్ అవుతాయి. 100% క్యూర్ అవుతాయి సుఖవ్యాధులు. సుఖవ్యాధులు ఏంటంటే సిఫిలిస్, గనేరియా, షాంక్రైట్స్, ఎల్జీవి, పూర్తి తగ్గిపోతాయి. ఇక హెర్పిస్ సింప్లిస్ వచ్చాను, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవన్నీ వస్తే మాత్రం తేలిక తగ్గవు. హెచ్ఐవి తగ్గదు. హెచ్ఐవికి మాత్రం టెస్ట్ చేయించుకోవాల్సిందే. టెస్ట్ అంటే డాక్టర్ ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గర చూపించుకుని పరీక్షలు చేయించుకుని ఆ లేవని నిర్ధారణ చేసి లేనట్టు లెక్క. అది డాక్టర్ చెప్తారు, డాక్టర్ ప్రకారం చేయించుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.